మెషిన్లో పడి చితికిపోయిన చేతి కండరాలను శస్త్రచికిత్స ద్వారా నయం చేసినట్లు హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో యశోద ఆసుపత్రి వైద్యులు మీడియా సమావేశం నిర్వహించి ఆ వివరాలను వెల్లడించారు. జాజాల జంగయ్య అనే పేషెంట్ కు గత సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీన ప్రమాదవశాత్తు మొక్కజొన్న యంత్రంలో తన కుడి చేయి పడి చేతి కండరాలు చితికిపోయాయి. గాయం అయ్యిందని స్థానిక ఆసుపత్రిలో చూపించగా చికిత్స చేసిన కండరాలు నరాలు దెబ్బతిన్నాయి కాబట్టి లాభం లేదని చెప్పడం జరిగిందని, ఒకరి సలహా మేరకు మలక్పేట యశోద ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని, డాక్టర్లు వెంటనే తమకు కౌన్సిలింగ్ ఇచ్చి చికిత్స అందించారని, ఇప్పుడు తన భర్త చేయితో మునుపటిలాగే పని చేసుకోవడానికి వస్తుందని, చేయి మునుపటిలాగా పనిచేసిందని చాలా మంది భయపెట్టారని, కానీ డాక్టర్లు తన భర్తకు నయం చేశారని జంగయ్య భార్య సంతోషం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మలక్పేట యశోద ఆసుపత్రి అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద తీవ్రతను బట్టి సరి అయిన సమయంలో ఏది అని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే దాదాపు నయం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని, కానీ ఈ రోజు తాము చికిత్స చేసిన పేషెంట్ ఆలస్యంగా తమ ఆసుపత్రికి వచ్చారని, ప్రమాదం జరిగి శస్త్రచికిత్స అవసరమైన ఇలాంటి సందర్భాల్లో 6 గంటల లోపు వస్తే నయం అయ్యేందుకు అవకాశం ఉంటుందని, కానీ 12 గంటల తర్వాత వచ్చిన జంగయ్యకు కుడి చేయి మోచేయి కండరాలు నరాలు నుజ్జు అయి ఉన్నాయన్నారు. తమ డాక్టర్ల బృందం కన్సల్టెంట్ వాస్క్యులర్ ఎండోవాస్క్యులర్ డాక్టర్ రంజిత్ కుమార్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ ఎంవి చంద్రమౌళిలు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి చూపించారని వెల్లడించారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మంచిదని సూచించారు. వాళ్ళకి సంబంధించిన చికిత్సలు వేరే అంటే ఒక అపోహ ఏంటంటే కార్పొరేట్ వెళ్తే మనకి అంత అవుతుంది ఇంత అవుతుంది చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం కానీ మీరు చేసే పని ఖచ్చితంగా మర్చిపోము. మీకు ఒక హెల్త్ క్యాంప్ పెట్టుకోండి, మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా చేస్తాము. షేర్ మూమెంట్స్ చెప్పు. మూమెంట్స్ అన్ని చేయి చేతిలో పట్టుకోండి. చాలా ఖర్చు అవుతామా, మీరు పల్లెటూరు అయితే సరే బస్సు అయితే అంటే బస్సు కారు కట్టుకొని వస్తున్నావు మీకు ఉల్టా ఖర్చు ఎందుకు పెట్టుకుంటామమ్మా అంటే ఆదుకుంటున్నాము, మంచిగా బస్సుకు వచ్చి మంచిగా అంటే సార్ మాకు మంచి సలహా ఇచ్చారు. నర్సులు ఎగ్జాక్ట్గా జంక్షన్ దగ్గర కట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 12 గంటలు రక్త సరఫరా అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ రంజిత్ అండి, వాస్కులర్ సర్జన్ యశోద హాస్పిటల్స్ మలక్పేట్. అయితే ఈ వచ్చిన పేషెంట్కి యూజువల్గా రక్తనాళాలు ప్లస్ కండ రెండు కట్ అయిపోయాయి. రక్తనాళాలు కట్ అయితే యూజువల్గా 6 గంటల లోపు మనం రక్త సరఫరా రీస్టోర్ చేస్తే 100% రికవరీ అనేది ఉంటుంది. కానీ ఈ పేషెంట్ 12 గంటల తర్వాత వచ్చినా కానీ మనకు సక్సెస్ఫుల్గా రిపేర్ చేయగలిగాము. దాంతోపాటు ఆ కండ ఏదైతే కట్ అయిందో దాన్ని డాక్టర్ చంద్రమౌళి సార్ గారు రిపేర్ చేసి ఈరోజు మన పేషెంట్కి 100% రికవరీ విత్ ఆల్ ఫుల్ మూమెంట్స్ అండ్ 100% సర్క్యులేషన్తో రావడం వచ్చినందున ఇది మనం జనాల్లోకి తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం. కల్వకుర్తి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు చిద్ర శ్రీనివాస్. నేను యశోద మలక్పేట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈరోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం జంగయ్య అనే పేషెంట్కి జరిగిన యాక్సిడెంట్ ద్వారా గ్లాస్ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగింది. తను మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడో, తర్వాత ట్రీట్మెంట్ ఏం జరిగింది, దానికి సంబంధించి ఇక్కడ అందరికీ జనాలకు తీసుకుని వచ్చామండి. మనకు అన్ని ఆల్ మొడాలిటీస్ ఉండడం వల్ల ఈ పేషెంట్ ఈరోజు జంగయ్య గారు తన చేతితో తన పని తను మళ్ళీ చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. మా డాక్టర్ రంజిత్ కుమార్ గారు వాస్కులర్ సర్జన్, డాక్టర్ చంద్రమౌళి గారు ప్లాస్టిక్ సర్జన్. ఇద్దరే కాదండి, అక్కడ ఉన్న అన్ని మొడాలిటీస్ లైక్ ఐసీయూ, క్రిటికల్ కేర్, నర్సింగ్ అందరూ కలిసి ఈరోజు జంగయ్య గారిని స్వస్థతతో అంటే తనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈరోజు మేము ముందు నిలబడడానికి కారణమయ్యారండి. దీన్ని ఎక్కువ జనాలకు తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ.
అందరికీ యశోద మలక్పేట్ ద్వారా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే సార్, దీంతో పాటు మీరు అందరూ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అందరినీ కోరుతున్నాం సార్, అందరి జనాలు. ఎందుకంటే దానికి సంబంధించి ఒక 5 లక్షలు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ GST తీసేసిన తర్వాత 5 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే 6 నుంచి 8 వేల రూపాయలు అవుతుంది సార్. సో అందరూ తీసుకోవాలి. ఎలాంటి ఎంప్లాయ్మెంట్ కార్డు ఉన్నా, ఆరోగ్యశ్రీ ఉన్నా, ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎవరిని బతిలాడాల్సిన పని కానీ ఇది రాదు అది రాదు అని చెప్పాల్సిన పని ఉండదండి. వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు క్యాష్లెస్లో ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. కానీ ఒకటే చిన్న విషయం ఏంటంటే కో పేమెంట్ లేకుండా 100% కవరేజ్ ఉండేటట్టుగా తీసుకోండి సార్. ఇది ఒకటి అందరికీ విజ్ఞప్తి సార్, అందరూ జనాలకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.